ఎవరేమనుకున్నప్పటికి కూడా నేను సూటిగా సమాధానం చెప్పదలుచుకున్నాను. కాంటెంపరీస్ ఎలా ఉన్నప్పుడు కూడా శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు. ఇదేదో మీమ్స్ తయారు చేశారు, ఏదో ప్యారడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళకి సమాధానం ఇది. సనాతన ధర్మం గురించి చెప్పినట్టయితే ఈ బాలకృష్ణకి రాజమౌళికి ఏమిటి లింకు? మీరెవరు లింక్ పెట్టడానికి? సినిమాలో సబ్జెక్టు పరంగా, ఆ పాత్ర పరంగా, ఆ పాత్ర ఔచిత్యాన్ని బట్టి డైలాగ్ ఉంటుంది. రాజమౌళిని దృష్టిలో పెట్టుకుని డైలాగ్ రాయాలంటే రాజమౌళి కోణం, ఆ కోణంలోంచి ఆలోచించి రాజమౌళి పేరు ఎలాగోలాగా దీనిలో ఇరిగించి డైలాగ్ రాస్తాడు. ఆ ఉద్దేశం లేదు కదా వాళ్ళకి. వాళ్ళకి ప్రతిభ ఉన్నవాళ్ళంటే అందరైనా ఎవరైనా సరే గౌరవం బాలకృష్ణకు ఉంది. ఇక పోయినట్టయితే ఇటువంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇలాంటి వీళ్ళు ఏదో వెర్రితలలు వేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అది వర్కౌట్ చేసి దాన్ని వాటిని మీమ్స్ అంటారు కదా. ఈ మీమ్స్ వాళ్ళ తాలూకు అనకూడదు, కానీ వాళ్ళ వెర్రిపోతే పెట్టుకుంటున్న మీమ్స్ ఈ నిలబడవు. రాజమౌళి సినిమాని ఆపడానికి ఈ పనికిమాలిన మీమ్స్ ఎవరు అడ్డుపడినప్పుడు కూడా ఆ సినిమాని ఆపలేరు. అది దాని గురించి మరో వీడియోలో నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. అది కాకపోతే సార్, మరి ఇప్పుడు రాజమౌళి గారి వివాదం ఇంకా పెరగడం చాలా చూస్తున్నాం, కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు సార్. మరి దానికి పట్ల ఏమన్నా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? నిన్న కూడా మీరు మాట్లాడారు, అవసరం లేదు అంటున్నారు. కాకపోతే అటు విహెచ్పి వాళ్ళు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఫుల్ ఫైర్ అవుతున్నారు సార్. మరి సినిమాని ఆపే పరిస్థితి కూడా ఉంది అని అంటున్నారు. సో ఏం చెప్తారు సార్ దానికి? నేను నిన్నే చెప్పాను కదా, రాజమౌళి అంతటి వాడు తెలుగు పరిశ్రమకి అంత పేరు తెచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలో మనుషులే లేరండి? తెలుగు పరిశ్రమలో మనసున్న మనుషులు లేరండి? తెలుగు పరిశ్రమ తాలూకు ప్రొడ్యూసర్ తాలూకు బాగోగులు చూసేవారు లేరండి? డైరెక్టర్స్కి యూనిటీ లేదండి? డైరెక్టర్స్లో మాట్లాడగలిగేవారే లేరండి? గొంతు మూగపోయిందండి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి నన్ను. ఒక ఆపద వచ్చింది, ఒక నింద వేశారు, నింద వేస్తే నింద మోయబడ్డ వాడు వచ్చి చెప్పుకుంటే దాంట్లో పస లేదు. ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తి మీద మీరు నింద వేస్తారని అంటే చెరిగేయాలన్నమాట. డైరెక్ట్ అనేవాడు, డైరెక్ట్ అనిపించుకున్నవాడు డైరెక్టర్స్కి ఒక 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 గొప్పతనాన్ని, ఒక ప్రతిష్టని ఆపాదించినటువంటి రాజమౌళి మీద ఇంత నింద మోపినప్పుడు డైరెక్టర్స్ కిమ్మన కంటే ఉన్నారంటే వారేం డైరెక్టర్స్ అండి? వాళ్ళ తాలూకు పదవుల మీద వాళ్ళకేం గౌరవం ఉన్నట్టండి? ఏమండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడగలరు కదా, మాట్లాడచ్చుగా. సుకుమార్ మాట్లాడగలరు కదా, మాట్లాడచ్చు కదా. ఇలాగ ఎంతమంది ఉన్నారండి? ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడగలరు కదా, మాట్లాడచ్చు కదా. మాట్లాడగలిగే డైరెక్టర్స్ కూడా ఏమైందండి? నేను సూటిగా అడుగుతున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి వీళ్ళందరూ నా ముందు పిల్లలు. నేను ఇండస్ట్రీలో ప్రవేశించేసరికి, నేను డైరెక్షన్ చేసేసరికి వీళ్ళందరూ చిన్నపిల్లలు. అందువల్ల చెప్తున్నాను అనమాట. నీ తాలూకు సాటివాడికి ఏదో ఆపద వాటిల్లింది, అది అనాలోచితంగా వాళ్ళ తాలూకు దరిద్రపు వెరి తెలివితేటలేమో దాన్ని ఒక రూపాంతరం చెంది ఒక మీమ్స్గా తయారయ్యి ఈరోజు డిస్టర్బ్ చేస్తుంది ఒక మంచి ప్రతిభ గల డైరెక్టర్ని. అంటే దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్టు అనుకోవాలా? అంటే రాజమౌళి తాలూకు ప్రోగ్రెస్ని చూడలేక ఏదో వర్గం నడిపిస్తుందని అనుకోవాలి. అందరూ అనుకున్నట్టు నేను అనుకోలేను. అంతకు దిగజారిపోతారని నేను అనుకోను. గనక దాన్ని అడ్డుకోవాలి. ఎవరిలో నువ్వు మాట్లాడతావు? ఇలాగా రాజమౌళి గురించి మాట్లాడతావా? అరే రాజమౌళిలో తెలిసి మాకు ప్రపంచంలో గుర్తింపు లేదా అనడానికి నోరేమైందండి? రాజమౌళి మీద మీమ్స్ చేస్తారు మీరు, అనలేరు, నోరు లేదు. దేనికండి వీళ్ళంతాను డైరెక్టర్స్గా ఉండడం? అదే దాసరి నారాయణరావు గారు ఉంటే ఇలా జరుగుతుందా? సూటుగా చెప్తున్నాడు. చర్మం తీరేస్తానంటాడు. డైరెక్టర్ అనేవాడు చిన్నోడైనా పెద్దోడైనా డైరెక్టర్ మీద ఏదైనా కించిత్ మాత్రం నిందపడినట్టయితే తొక్కి నారసేస్తానంటాడు అనమాట. దట్ ఈజ్ దాసరి నారాయణరావు. తలుచుకుంటున్నాం కదండి. అంత కొంచెం సూటిగా మాట్లాడేవాడు, గట్టిగా మాట్లాడేవాడు, తర్వాత ఎవరికి దగ్గరవాడు,
తమ్మల్ని భరద్వాజ్ ఉన్నారు. మరి ఆయనకైనా నోరు రావాలి కదండి. ఏమిటంటే మీరు ఇలా మాట్లాడతారు? ఆయన అన్నది ఏమిటి? మీరు చూపిస్తున్నది ఏమిటి? ఆయన ఓ డైరెక్టర్ కదా! ఇట్లాంటి వాళ్ళందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నానండి. నాకేం భయం లేదండి. అదే తెలుగు సినిమా ప్రభని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్‌నేమో చిన్న భిన్నం చేసేస్తూ, ముక్కలుగా ఆయన తాలూకు వ్యక్తిత్వాన్ని నరుకుతూ పోస్టులు పెడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేరా? సో, ఇది ఒకసారి ఆలోచించుకోవాలండి. ఆలోచించుకోకపోతే అది ఇవాళ ఆయనకైంది, రేపొద్దున ఇంకొకరికి అవుద్ది. అంటే అలా భరించవలసిందేనా? డైరెక్టరు ఏంటి మామూలుగా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టరు అంటే ఒక కరివేపాకు లాంటి వాడా? అంత 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 మాత్రమే విలువ ఉంటుందా? కొద్దిగా వాళ్ళు ఆలోచించుకొని దాన్ని కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.